టెట్ ఇంగ్లీష్ గ్రామర్ లాజికల్ వీడియోలో భాగంగా ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రాండ్ టెస్ట్ 9ను ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఈ ప్రాక్టీస్ చేయబోయే ముందు ఇందులో మనం నేర్చుకునే బిట్స్ అన్నీ కూడా ఆల్రెడీ స్పెషల్గా వాటిని డిస్కషన్ చేసుకోవడం జరిగింది. వాటి మీద క్లాసెస్ను నేను లాజిక్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాటన్నిటిని ఒకసారి రివైండ్ చేద్దామనే ఆలోచనతోటి ఈ గ్రాండ్ టెస్ట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క బిట్ చూద్దాము. సాధ్యమైనంత వరకు ఇక్కడ కూడా ఆ లాజిక్ను రిపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్? కింద ఇచ్చినటువంటి వాటిలలో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏది అని అంటున్నాడు. హానెస్టీ, టేబుల్, ఫ్లవర్, టీచర్. ఇందులో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏది అంటున్నాడు. ఓకే, ఇందులో అబ్స్ట్రాక్ట్ నౌన్ వచ్చేసి ఏమవుతుంది అంటే హానెస్టీ అవుతుంది. ఓకే, ఎందుకంటే నేను చెప్పినటువంటి లాజికల్ వీడియోలో STYతో కానీ NESSతో కానీ TIONతో కానీ SION కానీ ఆ విధంగా ఏదైనా పదం ఎండ్ అయితే అవి మోస్ట్లీ ఏమవుతాయంటే 90% అటువంటి పదాలు ఏమైతాయి అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి. రైట్, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కలెక్టివ్ నౌన్? కింద ఇచ్చిన వాటిలలో కలెక్టివ్ నౌన్ ఏది అంటున్నాడు. రైట్, ఒకసారి వర్డ్స్ చూద్దాము. టీమ్, రివర్, స్టూడెంట్, బుక్. కలెక్టివ్ నౌన్ అంటే ఏమనుకున్నాం మనము అంటే సముదాయంను తెలియచేసేటువంటి పదం. ఇచ్చిన వాటిలో సముదాయాన్ని తెలియచేసేటువంటి పదం ఏముంది? ఒకసారి అలా సెర్చ్ చేయండి. టీమ్, రివర్, స్టూడెంట్, బుక్. సో ఏంటిది అది? టీమ్. సో టీమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, ఇది కూడా ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్కు సంబంధించి ఇప్పుడు చెప్పినవి ఇక్కడ కొన్ని మాత్రమే వర్డ్స్. ఓకే, వీటికి సంబంధించి కంప్లీట్ వీడియో నా ఛానల్లో కలదు. టోటల్గా అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి చూడకపోతే చూడగలరు. నెక్స్ట్, చూస్ ద కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ అంటే లెక్కించుటకు వీలు ఉన్నటువంటి నామవాచకాలు. వీటిని కౌంటబుల్ నౌన్స్ అంటాం. వీటికి సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది. అంటే పదము చివర ఎస్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కౌంటబుల్ నౌన్కు సంబంధించి. రైట్, ఒకసారి చూద్దాం. లెక్కించుటకు వీలున్నది వాటర్, రైస్, పెన్సిల్, మిల్క్. ఇందులో లెక్కించుటకు వీలున్నది ఏది? వాటర్ను కౌంట్ చేస్తామా మనం? అంటే 1 వాటర్, 2 వాటర్, 3 వాటర్ అంటామా? అనం. కాబట్టి ఇది కౌంటబుల్ కాదు, అన్కౌంటబుల్ నౌన్. నెక్స్ట్, రైస్ ఉన్నది. 1 రైస్, 2 రైస్, 3 రైస్ అని చెప్పగలుగుతామా? చెప్పలేము, అది కౌంట్ చేయలేము. సో అది కూడా కౌంటబుల్ నౌన్ కాదు. మిల్క్ ఉన్నది. మిల్క్ను మనము 1 మిల్క్, 2 మిల్క్, 3 మిల్క్ అని చెప్పగలుగుతామా? చెప్పలేం. అంటే అది కూడా కౌంటబుల్ నౌన్ కాదు. నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటిది? పెన్సిల్. పెన్సిల్ని మనము 1 పెన్సిల్, 2 పెన్సిల్స్, 3 పెన్సిల్స్ అని చెప్పగలుగుతాం. సో ఆన్సర్ ఇది అవుతుంది. ఆ విధంగా లాజికల్గా మనం డీల్ చేయాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మెటీరియల్ నౌన్? కింద ఇచ్చిన వాటిలలో మెటీరియల్ నౌన్ ఏది? ఓకే, ఒకసారి చూద్దాం. గోల్డ్, హానెస్టీ, ఆర్మీ, బాయ్. ఇందులో మెటీరియల్ నౌన్ ఏది అంటున్నాడు. రైట్, ఇందులో మెటీరియల్ నౌన్ ఏది? గోల్డ్ అనేటువంటిది మెటీరియల్ నౌన్. వస్తువు, అది కూడా మూల వస్తువు అయి ఉండాలి, ప్రధాన వస్తువు అయి ఉండాలి. రైట్, నెక్స్ట్, చూస్ ద ప్రాపర్ నౌన్. రైట్, కింద ఇచ్చిన వాటిలలో ప్రాపర్ నౌన్ ఏది అంటున్నాడు. ప్రాపర్ నౌన్ అంటే పర్సన్కు సంబంధించి ఉంటాయి. రైట్, ప్లేస్కు సంబంధించినవి కూడా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రాపర్ నౌన్ గురించి ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనము? అది ప్రాపర్ నౌన్కు సంబంధించి అది
క్యాపిటల్ లెటర్తో మాత్రమే స్టార్ట్ అవుతుంది. రైట్, ప్రాపర్ నౌన్ ఎప్పుడు రాసినా క్యాపిటల్ లెటరే రాయాలి. సో ఒకసారి చూద్దాం. సిటీ, హైదరాబాద్, రివర్, కంట్రీ. సో ఇందులో ప్రాపర్ నౌన్ ఏది అంటున్నాడు. ప్రాపర్ నౌన్ అంటే సొంత పేరు. ప్రాపర్ నౌన్ అంటే ఒకరి యొక్క సొంత పేరును మనం ప్రాపర్ నౌన్ అంటాం. సో ఇది సిటీ, ఇది ఒక్కళ్ళకి చెందిందా? లేదు. బెంగళూరును సిటీ అంటాం. ఓకే, హైదరాబాద్ను సిటీ అంటాం. నెక్స్ట్ ఢిల్లీని సిటీ అంటాం. సో కాబట్టి అది కామన్గా పిలుచుకునేది కామన్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ రివర్. రివర్ అనేటువంటిది మీ ఊరు దగ్గర ఉన్న నదిని రివరే అంటాం, మా ఊరు దగ్గర ఉన్న నదిని రివరే అంటాం. ఇక్కడ నుంచి మనం వేరే దేశం వెళ్ళి అక్కడ కూడా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నటువంటి చూసాం, దాన్ని కూడా ఏమని చెప్తాం? నది అంటాం. సో అది కామన్ నౌన్ అవుతుంది. కంట్రీ. ఓకే, ఇక్కడ రివర్ పక్కన రివర్ యొక్క పేరు ఉంటే అదేమవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. సిటీ పక్కన సిటీ యొక్క పేరు ఉంటే, అంటే సిటీకి ముందు అది ఏ సిటీనో దాని పేరుంటే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. కంట్రీ కూడా సేమ్, కంట్రీ కామన్ నౌన్, కానీ కంట్రీ యొక్క పేరుంటే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో ఇక్కడ హైదరాబాద్ అనేటువంటిది ఒక ప్లేస్ నేమ్ మాత్రమే. ఓకే, ఒక ఊరుకు ఉన్నటువంటి పేరు మాత్రమే. కాబట్టి ఇంకొక సిటీని చూసి ఇది హైదరాబాద్ అని చెప్పాం. హైదరాబాద్ ఒకటే ఉంది కాబట్టి అలా ఒక్కటే ఉన్న వాటికి మనం ఏం అంటామంటే ప్రాపర్ నౌన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ యాడ్జెక్టివ్. కరెక్ట్ యాడ్జెక్టివ్ను చూస్ చేయమంటున్నాడు. బ్యూటిఫుల్, బ్యూటీ, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్లీ, బ్యూటిఫై. రైట్. సో ఇక్కడ గమనించండి, ఇందులో యాడ్జెక్టివ్ ఏది? ఇది బ్యూటిఫుల్ అనేటువంటిది యాడ్జెక్టివ్. హీ రన్స్ డాష్ క్విక్, క్విక్, క్విక్లీ, క్విక్కెస్ట్, క్విక్నెస్. సో ఇక్కడ వర్బ్ను మాడిఫై చేయాలి. వర్బ్ను మాడిఫై చేసేది ఏంటిది? యాడ్వర్బ్. ఓకే, యాడ్వర్బ్. యాడ్వర్బ్ దేంతో ఎండ్ అవుతుంది? ఎల్వైతో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఎల్వైతో ఎండ్ అయినటువంటి పదం ఎక్కడుంది? ఇదిగోండి ఇది. సో ఆన్సర్ ఇదే అవుతుంది. హీ రన్స్ క్విక్లీ. నెక్స్ట్, విచ్ వర్డ్ ఈజ్ అన్ యాడ్వర్బ్? కింద ఇచ్చిన వాటిలలో యాడ్వర్బ్ ఏది? ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఎల్వైతో దాదాపుగా 90% యాడ్వర్బ్స్ అనేటువంటివి ఎండ్ అవుతాయని. సో అలానే వెతుకుదాం. హ్యాపీ, హ్యాపీనెస్, హ్యాపీలీ, హ్యాపియర్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎల్వైతో ఎండ్ అయినటువంటి పదం హ్యాపీలీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. చూద్దాం. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. ఓకే, షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. షీ బ్యూటిఫుల్లీ సింగ్స్ గుడ్. షీ బ్యూటీ సింగ్స్. సో ఇందులో అస్సలకు సూట్ కాని పదం సెంటెన్స్ ఏది? ఇది. సో దాన్ని తీసేయండి. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అనాలి తప్ప బ్యూటిఫుల్ అనకూడదు, కాబట్టి ఇది కూడా రాంగ్. షీ బ్యూటిఫుల్లీ సింగ్ గుడ్ అని ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. అంటే అన్యాచురల్గా ఉన్నాయి ఇవి. న్యాచురల్గా ఉన్నటువంటిది ఏది? ఇది. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. విచ్ యాడ్జెక్టివ్ ఈజ్ ఇన్ ద సూపర్లేటివ్ డిగ్రీ? కింద ఇచ్చినటువంటి వాటిలలో సూపర్లేటివ్ డిగ్రీ ఏది అంటున్నాడు. టాల్, టాలర్, టాలెస్ట్, మోర్ టాల్. సూపర్లేటివ్ డిగ్రీ అంటే మనం ఏమనుకున్నాము? ఈఎస్టీ తోటి రైట్ ఎండ్ అయ్యేటువంటి యాడ్జెక్టివ్స్ అన్నీ కూడా సూపర్లేటివ్ డిగ్రీ అనుకున్నాం, ఈఎస్టీ. సో ఇక్కడ టాల్ ఇచ్చిండు, టాల్కి ఏమొస్తుంది? టాలెస్ట్ అని వస్తుంది. సో టాలెస్ట్ గమనించండి, టాలెస్ట్ దేంతో ఎండ్ అయింది? ఈఎస్టీ తోటి. సో అది ఏమవుతుంది? సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. సో టాలెస్ట్తో ఎండ్ అయినటువంటి ఆప్షన్ ఏది అంటే ఇది. టాలెస్ట్ పదం ఏది? అది. దాని తర్వాత ఐ వాంట్ డాష్ ఎటీ డాక్టర్. ఐ వాంట్ బికమ్ నా
టు బికమ్నా, బికమింగ్నా, బికేమ్నా. సో ఇక్కడ ఏంటిదంటే టు బికమ్. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. నెక్స్ట్, డాష్ ఈజ్ మై హాబీ. డాష్ ఈజ్ మై హాబీ. స్విమ్, స్విమ్మింగ్. నెక్స్ట్, స్వామ్, స్విమ్స్. ఇటువంటి బిట్స్ కూడా మనకు కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. అవి ఏంటిదంటే జిరాండ్ మీద ఇస్తాడు. ఓకే, ఇప్పుడు కొత్తగా ఒక పదాన్ని వింటున్నారు మీరు, జిరాండ్. జిరాండ్ అంటే పదము ఇంగ్ ఫామ్ తోటి ఉండడం. ఇంకో ఇక్కడ గమనించండి, వర్బ్ అనేటువంటిది ఇంగ్ ఫామ్లో ఉంటుంది. స్విమ్ కాకుండా స్విమ్మింగ్ అని ఉంది చూడండి. సో ఈ విధంగా ఇంగ్ ఫామ్తో ఉండడము, అది కూడా నౌన్ రోల్ను ప్లే చేయడం, అప్పుడు దాన్ని జిరాండ్ అంటాము. ఓకే, సో అది ఇక్కడ ఉన్నటువంటిది. సో గమనించండి ఇప్పుడు. సో ఇక్కడ డాష్ ఈజ్ మై బాయ్, స్విమ్మింగ్, సారీ హాబీ. స్విమ్మింగ్ ఈజ్ మై హాబీ. స్విమ్మింగ్ ఈజ్ మై హాబీ. అక్కడ స్విమ్మింగ్ అనేటువంటిది జిరాండ్. ద డాష్ బాయ్ ఓన్ ద ప్రైజ్. స్మైల్, స్మైలింగ్, స్మైల్స్, స్మైల్డ్. ఆన్సర్ స్మైలింగ్. ద స్మైలింగ్ బాయ్ ఓన్ ద ప్రైజ్. రైట్, గుర్తుపెట్టుకోండి, ఇది ఏమవుతుంది, జిరాండ్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ జిరాండ్? రన్నింగ్, రన్, ర్యాన్, రన్స్. సో ఆన్సర్ రన్నింగ్. ఎందుకంటే ఇంగ్ ఫామ్తో ఉండాలి, అది నౌన్గా యాక్ట్ చేయాలి. నెక్స్ట్, ఐ హోప్ డాష్ ద ఎగ్జామ్. పాస్, పాసింగ్, టు పాస్, పాస్ట్. సో ఇక్కడ ఆన్సర్ టు పాస్. హోప్ తర్వాత టు అనేటువంటి ఫిక్స్డ్ ప్రిపోజిషన్ వస్తుంది. సో ఇది టు ఇన్ఫినిటివ్కు సంబంధించింది. టు ఇన్ఫినిటివ్ అంటే టు తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం రావాలి, అలా గుర్తుపెట్టుకోగలరు. టు తర్వాత మొదటి రూపం. ఓకే, సో టూకు టూ తర్వాత V1. సో ఐ హోప్ టు పాస్ ద ఎగ్జామ్. నెక్స్ట్, ద మీటింగ్ వాస్ డాష్ బికాస్ ఆఫ్ రెయిన్. సో మీటింగ్ ఏమైంది, క్యాన్సిల్ అయిందని చెప్పాలి మనం. సో కాల్ ఆఫ్, కాల్డ్ ఆఫ్టర్, టుక్ ఆఫ్టర్, కేమ్ అక్రాస్. సో క్యాన్సిల్ అయిందని ఎలా చెప్తామంటే కాల్ ఆఫ్ అనేటువంటి కాల్డ్ ఆఫ్ ద్వారా మనం చెప్తాం. కాల్డ్ ఆఫ్ అంటే క్యాన్సిల్ అవ్వడం, రైట్, ఆ విధంగా. నెక్స్ట్, ప్లీజ్ డాష్ యువర్ షూస్ బిఫోర్ ఎంటరింగ్. సో పుట్ ఆఫ్, పుట్ ఆఫ్, టేక్ ఆఫ్, గివ్ ఆఫ్, బ్రేక్ ఆఫ్. సో ప్లీజ్ యువర్ షూస్ బిఫోర్ ఎంటరింగ్, ఎంటర్ అయ్యే ముందు తీసేయమంటున్నాడు. సో ఆన్సర్ టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ అంటే తీసివేయడం. సో ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ ఫుట్ బిఫోర్ ఎంటరింగ్. షీ డాష్ హర్ గ్రాండ్ మదర్. షీ డాష్ హర్ గ్రాండ్ మదర్. టేక్స్ ఆఫ్టర్, టేక్స్ ఆఫ్, పుట్ ఆఫ్, గివ్ అవే. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే టేక్స్ ఆఫ్టర్ అంటే జాగ్రత్త తీసుకోవడం, బాధ్యత తీసుకోవడం. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు ద లైట్స్. ఓకే, టర్న్ ఆఫ్, టర్న్ ఆఫ్, లుక్ ఆఫ్టర్, కాల్ ఆఫ్. సో ఇక్కడ ఈ రెండింటిని గమనించండి, సిమిలర్గా ఉన్నాయి. అక్కడ మనకు ఆన్సర్ రావాల్సింది OFF, కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇంకో OF కూడా ఇచ్చాడు. సో అలా కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. సో మన ఆన్సర్ వచ్చేసి ఇది. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు టర్న్ ఆఫ్ ద లైట్స్. ఐ డాష్ అన్ ఓల్డ్ ఫ్రెండ్ ఎస్టర్డే. మా యొక్క ఓల్డ్ ఫ్రెండ్ నేను నిన్న కలిసా అంటున్నాడు. కేమ్ అక్రాస్, కేమ్ ఆఫ్, కేమ్ ఓవర్, కేమ్ డౌన్. ఆన్సర్
came across. Right. Identify the sentence with an error. Identify the sentence with an error. సో గమనించండి, ఎర్రర్ ఉన్న సెంటెన్స్ను ఐడెంటిఫై చేయమంటున్నాడు. షీ డజంట్ లైక్ కాఫీ. హీ ప్లేస్ క్రికెట్ వెల్. దే ఆర్ రీడింగ్ బుక్. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. ఇందులో ఎర్రర్ ఉన్నటువంటిది ఏది అంటున్నాడు. ఎర్రర్ ఉన్నటువంటిది ఏది ఒకసారి గమనించండి. షీ డజంట్ లైక్స్ కాఫీ. షీ ప్లేస్ క్రికెట్ వెల్. దే ఆర్ రీడింగ్ బుక్స్. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. సో ఇక్కడ గమనించండి, ఇది రైటే, ఇది రైటే, ఇది రైటే. రాంగ్ ఏంటిదంటే గమనించండి, ఇది రాంగ్. రైట్. ఎందుకు రాంగ్ అనేటువంటిది ఇప్పుడు చెప్తా చూడండి. సరే, ఇది చూడండి. షీ తర్వాత ఆల్రెడీ డస్ వచ్చింది కదా, అంటే ఈఎస్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా. కాబట్టి తర్వాత ఉన్నటువంటి వర్బ్ ఏదైనా సరే అక్కడ అది తీసుకోదు. ఆల్రెడీ ఇక్కడ ప్రజెంట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ వాడాం. సో అదనమాట, అందుకే ఇది రాంగ్. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ యాన్ ఎర్రర్. వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ అబ్సెంట్. ఈచ్ స్టూడెంట్ హ్యాస్ ఎ బుక్. ద న్యూస్ ఆర్ ఇంట్రెస్టింగ్. మై ఫాదర్ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్. సో ఇందులో రాంగ్ ఆన్సర్ ఏది? రాంగ్ ఆన్సర్ వచ్చేసి ఇది. ఎందుకంటే న్యూస్ తర్వాత ఆర్ ఉపయోగించాడు. NEWS, న్యూస్ తర్వాత ఆర్ ఉపయోగించాడు. గమనించండి, న్యూస్ చూడడానికి మనకు ఇక ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ప్లూరల్గా కనిపిస్తుంది, కానీ అది సింగులర్. సో దాని తర్వాత న్యూస్ తర్వాత ఎప్పుడైనా సరే ఈజ్ ఉపయోగించాలి. ద న్యూస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అనాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ యాన్ ఎర్రర్. ఎర్రర్తో ఉన్న సెంటెన్స్ను ఐడెంటిఫై చేయమంటున్నాడు. షీ ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. షీ ఈజ్ మ్యారీడ్ విత్ ఏ డాక్టర్. దే అరైవ్డ్ ఆన్ టైమ్. ఐ అగ్రీ విత్ యూ. ఇందులో రాంగ్ సెంటెన్స్ ఏది అంటున్నాడు. ఐడెంటిఫై చేశారా? ఒక్కసారి ప్రయత్నం చేయండి, మరొక్కసారి చదువుతూ చూడండి. షీ ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. షీ ఈజ్ మ్యారీడ్ విత్ ఏ డాక్టర్. దే అరైవ్డ్ ఆన్ టైమ్. ఐ అగ్రీడ్ విత్ యూ. సో ఇక్కడ రాంగ్ సెంటెన్స్ ఏది అంటే గమనించుకోండి, రాంగ్ సెంటెన్స్ వచ్చేసి ఇది అవుతుంది. మిగిలినవి అన్నీ కూడా కరెక్ట్ సెంటెన్స్లే. గమనించండి, షీ ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ కరెక్టే. దే అరైవ్డ్ ఆన్ టైమ్ కరెక్టే. ఐ అగ్రీడ్ విత్ యూ, అగ్రీ విత్ యూ కరెక్టే. సో ఇక్కడ మ్యారీడ్ తర్వాత విత్ ఉపయోగించాడు. మ్యారీడ్, MARRIED, మ్యారీడ్ తర్వాత ఏం ఉపయోగించాడు? విత్ ఉపయోగించాడు. మ్యారీడ్ విత్ ఉండదు. మ్యారీడ్కి ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే టు వస్తుంది. మ్యారీడ్ టు అని చెప్తాం తప్ప మ్యారీడ్ విత్ అనం. అదేవిధంగా సీనియర్ కావచ్చు లేదా జూనియర్ కావచ్చు, వీటి తర్వాత కూడా ఏం ఉపయోగించాలి? టు. సీనియర్ టు, జూనియర్ టు, ఆ విధంగా మనం ఉపయోగిస్తాం. రైట్. ఇంకొక బిట్టు చూద్దాము. ఐడెంటిఫై ది సెంటెన్స్ విత్ అన్ ఎర్రర్. ఓకే, సో ఈ ప్యాటర్న్ కాకుండా వేరే ప్యాటర్న్ చూద్దాము. ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాం కాబట్టి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనం ప్యాసేజ్ రిలేటెడ్ చూద్దాం. ప్యాసేజ్ రిలేటెడ్ గమనించండి, మనకు ఎగ్జామ్లో ఈ విధంగా ప్యాసేజ్ ఇస్తాడు. ప్యాసేజ్ని బేస్ చేసుకొని 4 క్వశ్చన్లు ఏమో ప్యాసేజ్ రిలేటెడ్ వస్తుంది, ఒక క్వశ్చన్ ఏమో ప్యాసేజ్ బయట నుంచి వస్తుంది. రైట్. కొన్ని సందర్భాల్లో 1 కాకుండా 2 కూడా బయట నుంచి ఇస్తున్నాడు, ఇక్కడ 3 ఇస్తున్నాడు.
అలా అది ప్రతి సంవత్సరం మారుతూ వస్తుంది. కాకపోతే దాదాపుగా 3 ప్రశ్నలకు సమాధానం మనకు ప్యాసేజ్లోనే దొరుకుతుంది. సో గమనించండి. దీని తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాటర్న్, ఈ ప్యాటర్న్లో ఒక 2 బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. రైట్, ఒకసారి చూడండి, ఒకసారి ప్యాసేజ్ చదువుతాను. రవి ఈజ్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్. హీ స్టడీస్ ఎవ్రీ డే and never misses his classes. His teachers appreciate his discipline and sincerity. He wants to become a teacher in the future. So ఇక్కడ గమనించండి. ఇప్పుడు రవి ఈజ్ ఏ డాష్ స్టూడెంట్. లేజీ, హార్డ్ వర్కింగ్, కేర్లెస్, నాటీ. ఆన్సర్ ఇక్కడ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదా మనకు, హార్డ్ వర్కింగ్. రవి ఈజ్ ఏ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్. సో ఈ విధంగా ప్యాసేజ్లోనే మనకు దొరుకుతుంది. ఓకే, ఇంకొక బిట్ చూద్దాం. అంటే బయట నుంచి ఇస్తాడు అని అనుకున్నాం కదా, సో అటువంటిది చూద్దాం. ద ప్యాసేజ్ మెయిన్లీ డిస్క్రైబ్స్ రవి యొక్క దేని గురించి ఈ ప్యాసేజ్ డిస్క్రైబ్ చేస్తుంది? హాబీస్, డిసిప్లిన్ అండ్ స్టడీస్, ఫ్యామిలీ, ఏజ్. ఓకే, సో గమనించండి. దేని గురించి డిస్కస్ చేస్తుంది? డిసిప్లిన్ అండ్ సిన్సియరిటీ. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే డిసిప్లిన్ గురించి మరియు స్టడీస్ గురించి. రైట్, అంటే ఓవరాల్గా అడగడం జరిగింది ఆ విధంగా. నెక్స్ట్ బిట్, ఈ ప్యాటర్న్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఈ విధంగా మనకు సెంటెన్స్ ఇచ్చి వాటిని కరెక్ట్ ఆర్డర్లో పెట్టమని చెప్తాడు. సో ఇవి ఒక 2 బిట్లు చేద్దాము. ఒకసారి నేను ఫస్ట్ సెంటెన్స్లు చదువుతాను. హీ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్. ద టీచర్ గ్రీటెడ్ హిమ్. రాజు రీచ్డ్ ద స్కూల్. హీ సాట్ ఆన్ బెంచ్. సో దీన్ని అరేంజ్ చేయమంటున్నాడు. రైట్, ప్రాపర్ వేలో అరేంజ్ చేయమంటున్నాడు. సో ఒకసారి గమనించండి. హీ ఎంటర్ ద క్లాస్, అతను క్లాస్లోకి ఎంటర్ అయ్యాడు. ద టీచర్ గ్రీటెడ్ హిమ్, టీచర్ అతన్ని అభినందించాడు లేదా పలకరించాడు. రాజు రీచ్డ్ ద స్కూల్, రాజు స్కూల్కి చేరుకున్నాడు. హీ సాట్ ఆన్ హిస్ బెంచ్. సో ఇది సెంటెన్స్లు. ఇప్పుడు దీన్ని లాజిక్గా చేస్తే ఒకటి ఇది అవుతుంది, రాజు రీచ్డ్ ద స్కూల్, ఇది ఫస్ట్. తర్వాత హీ ఎంటర్డ్ ద క్లాస్, స్కూల్కి వచ్చిన తర్వాత క్లాస్లోకి వెళ్ళిండు. నెక్స్ట్ హీ సాట్ ఆన్ ద బెంచ్. సారీ. నెక్స్ట్ ఆల్రెడీ టీచర్ లోపల ఉంది కాబట్టి ద టీచర్ గ్రీటెడ్ హిమ్, టీచర్ అతన్ని పలకరించాడు. తర్వాత హీ సాట్ ఆన్ ద బెంచ్, అతను బెంచ్ మీద కూర్చున్నాడు. ఓకే, సో ఈ విధంగా మనం లాజికల్గా దాన్ని సెట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. సో ఇంకోటి చూసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మా వీడియోను మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు. వీడియోని తప్పకుండా లైక్ చేయగలరు. ఈ పీడిఎఫ్ కావాలి అనుకునే వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి, తప్పకుండా వారికి నేను పీడిఎఫ్ను ప్రొవైడ్ చేస్తాను. సో పీడిఎఫ్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. రైట్, నెక్స్ట్ she boiled water, she made tea, she served it, she added tea powder. సో దీన్ని లాజికల్గా సెట్ చేయండి. మొదట ఏమొస్తుంది? షీ బాయిల్డ్ వాటర్ వస్తుంది. కాపీ చేసే ముందు బాయిల్ చేసింది. బాయిల్ చేసిన తర్వాత ఏం చేసింది? షీ యాడెడ్ టీ పౌడర్, వాటర్ను వేడి చేసి టీ పౌడర్ను వేడి చేసింది. తర్వాత నెక్స్ట్ ఏంటిది? షీ మేడ్ టీ, టీని ప్రిపేర్ చేసింది. షీ సర్వ్ టీ, టీని అందరికీ ఇచ్చింది. సో అది ఫస్ట్ది షీ బాయిల్డ్ వాటర్, షీ యాడెడ్ టీ పౌడర్, షీ మేడ్ టీ, షీ సర్వ్. సో ఇవి మిగిలిన బిట్స్ కూడా కలవు. కావాల్సిన వారు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి, తప్పకుండా నేను ప్రొవైడ్ చేస్తాను. రైట్, సో ఎస్ఐ లెర్న్, నా ఛానల్ పేరు ఎస్ఐ లెర్న్, ఇప్పుడు మీరు చూస్తున్నది.
అయితే నా ఛానల్లో మీ ఇంగ్లీష్ గ్రామర్ సిలబస్కు సంబంధించి, మీ టెట్ సిలబస్కు సంబంధించి అన్ని టాపిక్స్ మీద వీడియోలు కలవు. ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కామెంట్లో తెలియజేయగలరు. మీకు కావాల్సిన టాపిక్ పేరు చెప్పండి, నేను దాని మీద లాజికల్ వీడియోను ప్రజెంట్ చేసే బాధ్యత నాది. రైట్, సబ్స్క్రైబ్ చేసుకునే బాధ్యత మీది. థ్యాంక్ యూ సో మచ్.